మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్ఏపీ కోడ్ ఇన్నోవేషన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి అత్యాధునిక ఇన్నోవేషన్ రూమ్ను విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, క్రమశిక్షణతోని ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమని పిలుపునిచ్చారు. శ్రద్ధ ఉంటేనే ఏ రంగంలోనైనా విజయం వరిస్తుందని ఆయన విద్యార్థులతో స్ఫూర్తి నింపారు. కాలేజ్ వెరీ అట్రాక్టివ్ సెంట్రలైజ్ చేసి లైఫ్ స్టైల్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ హియర్. I now request our Municipal Chairman Mr. Jangar Garu to come on to the dais, and also Mr. Mahesh Sir, Sarpanch, to come on to the dais, and Gopal Reddy Sir. ప్రతాప్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఇక్కడ ఒక శాప్ ప్రోగ్రామ్ ఇన్నోవేషన్ పైన న్యూ టెక్నాలజీస్ ఏఐ ఇంట్రడక్షన్ ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి రావడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఘట్కేసర్ 5,000 మంది విద్యార్థులతో చక్కగా నడిపిస్తూ వారు, వారి కొడుకు ప్రశాంత్ రెడ్డి, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శ్రద్ధ తీసుకొని స్టూడెంట్స్కి ఎట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి, మంచి ఫ్యాకల్టీ ఎట్లా తీసుకోవాలి, ఒక మంచి కల్చర్ ఎట్లా ఇన్స్టిట్యూషన్లో నడపాలని చెప్పి వారు అద్భుతమైన పని చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఈ ఫెసిలిటీస్ ఏదైతే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినారో దాన్ని సరిగా వాడుకొని, ఎందుకంటే చేంజ్ ఎప్పుడు కూడా ఉంటుంది, న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా సరిగా వాడుకోవాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఇంట్రడ్యూస్ అయ్యి నేర్చుకున్నప్పుడే వీళ్ళు మంచిగా ఎంప్లాయబుల్ అవుతారు. బయట మేము కూడా గవర్నమెంట్ తరఫు నుంచి 2047లో రైజింగ్ తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కావాలి, ఎక్కువ మంది స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు అవసరం. సో మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో స్థాపిస్తున్నామో దీంట్లో కూడా కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.